వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆశా గారు కూడా ఆశాకి ఆశ అని ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ చేశారు కదా, మీరు విన్నారా దాని గురించి? యా విన్నాను, కానీ నేను వెళ్ళలేదు, పార్టిసిపేట్ చేయలేదు. ఒక మనిషిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే ఒక్క టాలెంట్ ఒక్కటి సరిపోతుందా? వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఇతరులతో వాళ్ళు ప్రవర్తించే తీరు అనేది ఎంత ఇంపార్టెంట్? అండ్ ఆశా గారు ఆ విషయంలో ఎలా ఉండేవాళ్ళు? డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. ఒక టాలెంట్ ఉంటే సరిపోదు, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడైతే టాలెంట్ అబండెంట్గా ఉంది. ఇప్పటి జనరేషను పిల్లల దగ్గర నుంచి చాలా అద్భుతంగా పాడుతున్నారు అంతా. సో బట్ బిహేవియర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా. ఎందుకంటే వన్స్ ఒక నెగటివ్, మీరు ఎంత బాగా పాడినా ఒక అంటే అందరితో ఎలా ఇంప్రెషన్ వచ్చింది అని అంటే మీరు ఎంత బాగా పాడినా అది మనకి అంత ఆ ఫీల్ తో మనం తీసుకోలేము. కొంచెం పెద్దల పట్ల రెస్పెక్ట్, జనరల్ ఒక అంటే వేరే మ్యూజిషియన్స్ అంటే, వేరే సింగర్స్ అంటే ఒక రెస్పెక్ట్, ఇటువంటివి చిన్న చిన్న విషయాలు కానీ బట్ దే మీన్ అలాట్. సో అవి చాలా కౌంట్ అవుతాయి అన్నమాట అలాంటివి. ఆశా గారికి ఎలాంటి పేరు ఉంది ఆ విషయంలో? అంటే నాకు అంత ఆ ఏజ్లో అప్పుడు తెలియదు నాకేమి, బట్ అంటే వన్స్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్, దే రూల్డ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ కదా, నార్త్ మొత్తం బాలీవుడ్ అంతా దే రూల్డ్ ద ఇండస్ట్రీ. బట్ షీ వాజ్, నేను మీట్ అయినప్పుడు మటుకు షీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ అనమాట. అవును, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది అంటే ఆవిడ ఇంకా తను లేదు అని తెలిసినాక చాలా మంది ఆవిడతో ఉన్న మెమరీస్ షేర్ చేసుకున్నప్పుడు రాధాకృష్ణ గారు ఆయన చెప్పారన్నమాట, నాలో ఊహలకు కూడా ఆశా గారు పాడారు కదా. సో ఎప్పుడు వచ్చినా కానీ బెంగళూరు వెళ్ళినా చెన్నైలో తప్పకుండా ఆవిడ తన్ని కలిసేవారంట. సో గ్రేట్ కదా, అంత లెజెండ్ సింగర్. సో ప్రతి ఒక్కరికి అట్లా ప్రియారిటీ ఇవ్వడము అది. సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి అని అనిపిస్తుంది ఇలాంటి లెజెండ్స్ నుంచి. సో ఆవిడ పాడిన ఇంకేదైనా ఒక పాట పాడతారు? అదే పాడతాను, నాలో ఊహలకు. నాలో ఊహలకు, ఓకే ఫైన్. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నన్ను చేరాయి, నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. ఎంత చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ నువ్వు గుర్తు చేస్తూ ఉన్నారు అసలు ఆ పాటలతో. ఆవిడ స్టైల్ అంటే ఏంటి? ఆశా భోస్లే గారు స్టైల్ ఇలా ఉంటుంది అంటే ఏంటి ఆవిడ స్టైల్ మీరు అబ్జర్వ్ చేసింది? స్టైల్ 100%, అంటే ఒక సాంగ్లో 100% ఇవ్వడం. అంటే అది స్టైల్ అంటే నా ఉద్దేశం ఒక లైవ్లీనెస్, ఒక వైబ్రెంట్గా ఉండడము, చలాకీగా ఉండడము, ఇవన్నీ. అంటే ఆవిడ స్టేజ్ షోస్లో కూడా మీరు చూస్తారు, ఎక్కడ ఆవిడ నుంచోరు, ఆవిడ కదులుతూనే ఉంటారు. షీఈ్ ఆన్ ద మూవ్ అనమాట. అంటే ఇప్పుడు మనం పాప్ సింగర్స్, వెస్టర్న్ సింగర్స్ నుంచి ఓ ఆహా ఓహో అనుకుంటాం, ఆవిడ 70s నుంచి అలాగే పాడుతున్నారు. సో షీఈ్ వెరీ ప్రెజెంటబుల్, చక్కగా రెడీ అవుతారు స్టేజ్ మీద. స్టేజ్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన వాయిస్, అద్భుతమైన ప్రెజెంటేషన్, అండ్ షీఈ్ ఆల్వేస్ చలాకీగా ఉంటారు అనమాట. దట్ ఈస్ ఐ థింక్ వెరీ గుడ్ క్వాలిటీ.
ఇంకో విషయం ఏంటంటే మనకి ఏమైనా లైఫ్లో మన పర్సనల్ విషయాలు ఏమైనా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు, పర్సనల్ లైఫ్ బాగాలేనప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది చాలా మందికి వర్క్ పైన పడుతుంది. ఒక సింగర్స్గా సాంగ్స్ పాడేటప్పుడు ఇప్పుడు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సింగర్స్కి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ ఆశా భోస్లే గారు తన పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అయినప్పటికీ ఆవిడ సాంగ్స్ అంటే ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ విషయంలో? ఎందుకంటే పర్సనల్ విషయాలు జాబ్కి వచ్చేసరికి మనము వాటిపైన పడి ఎంతోమంది అంటే ఫెయిల్యూర్స్ని ఒప్పుకొని లైఫ్లో అంటే మాకే హర్డిల్స్ మాకే ఎందుకు ఈ బాధలు అని కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ జీవితాల నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? ఆవిడ కూడా కష్టపడ్డారు, ఆవిడ అవమానాలు భరించారు. సో ఏం చెప్తారు మీరు? మరి అదే కదా ప్రొఫెషనలిజం అంటే. వెన్ యూఆర్ అ ప్రొఫెషనల్ సింగర్, when you're on before the mic, so you leave everything outside. నువ్వు నీ పాట నీ మైక్ అంతకంటే ఇంకేం కనబడకూడదు. సో దట్ ఈస్ ద ప్రొఫెషనల్ క్వాలిటీ దే యాడ్. మీరు అన్నట్టు ఎన్నో డిఫరెన్స్ వస్తాయి. ఎన్నో అంటే ఒకరోజు మూడ్ బాగుండదు, అసలు ఏమీ పాడాలనిపించదు, ఏం చేయాలనిపించదు. బట్ అదే రోజు మీకు రికార్డింగ్ వస్తుంది, మీరు పాడాలి. అదొక హ్యాపీ సాంగ్ అయితే హ్యాపీగా పాడాలి, ఆ పాట ఏ మూడ్లో ఉంటే అది పాడాలి. సో దట్ ఈస్ ద ప్రొఫెషనల్ క్వాలిటీ. సో అది ప్రొఫెషనల్ సింగర్స్కి ఉంటుంది, ఉండాలి, ఉంటుంది. అటువంటి సింగర్స్కి ఆ రేంజ్లో ఉన్న సింగర్స్కి డెఫినెట్గా దట్ ఈస్ వన్ క్వాలిటీ విచ్ మేడ్ దెమ్ వాట్ దే ఆర్ టుడే. ఓకే, ఇంకేదైనా ఒక సాంగ్ పాడుకుందామా? యా, ఆవిడ ఇందాక మనం అనుకున్నాం కదా ఆశా గారి పాటలు ఇప్పటికీ రీమిక్స్ అని. రీమిక్స్లో మ్యాక్సిమం ఆవిడ సాంగ్స్ ఉంటాయి అన్నమాట. యా, అంటే ఆ సాంగ్స్ అన్ఫర్గెటబుల్ అనమాట. ఎప్పటికీ అవి ఎవర్ గ్రీన్ అంటారు కదా, ఎప్పుడు వినాలనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఇంకో 10-15 ఇయర్స్, ఒక 30-40 ఇయర్స్ తర్వాత కూడా ఈ సాంగ్స్ మనం వింటాం. ఇప్పుడు నేను పాడబోయే పాట దాదాపు ఒక 30-40 ఇయర్స్ నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, కానీ నాకు ఇప్పుడు పాడడానికి కూడా బోర్ అనిపించలే. అంటే ఆడియన్స్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ పాడడానికి కూడా నాకు అబ్బా మళ్ళీ ఇదే పాట అని ఎప్పుడు అనిపించలేదు అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట. చురా లియా హై తుమ్నే జో దిల్ కో, నజర్ నహీ చురానా సనమ్, బదల్ కే మేరీ తుమ్ జిందగానీ, कहीं बदल ना जाना सनम, हो ले लिया दिल, हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना बहलाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. బా, ఎంత ఎక్సలెంట్ సాంగ్. ఈ పాట వింటుంటే జీనతమనే పాడినట్టు అనిపిస్తుంది. అవును, అలా వాళ్ళను ఇది చేస్తారు. అలా జీనతమన్ మీద ఇంకొక పాట సూపర్ హిట్ కదా, దమ్మారో దమ్. యా, దమ్మారో దమ్ मिट जाए हम, बोलो सुबह शाम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम. సూపర్ అసలు.